ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా నువ్వు? కోడలొచ్చింది కదా, ఈ వంట పనులన్నీ దీనికి అప్పచెప్పొచ్చు కదా. ఏదో ఆస్తులు రాసివ్వమన్నట్టు ఎలా చెప్తున్నాడో చూడు, సచ్చినాడు. ఏంటే లుక్కు గుడ్లగూబలా? రేపటి నుంచి వంటలన్నీ నువ్వే చేయాలి. భోజనానికి అందరినీ మా అమ్మ పిలిచినట్టు ప్రేమగా పిలవాలి, గుర్తుపెట్టుకో. ఎందుకు నాన్న మ్యాగీని భయపెడతావు? కొత్త కోడలు కాస్త కుదురుకొని నిదానంగా వంటలు నేర్చుకుని నువ్వు కోరినవి నీకు వండి పెడుతుందిలే. అంటే అప్పటిదాకా గరిటె పట్టకుండా గట్టిగా మెక్కుతుంది, అంతేనా? అంతే. అత్తయ్య త్వరగా పెట్టండి, చాలా ఆకలేస్తుంది. అత్తయ్య ఏంటిది? పప్పు పచ్చడి వదినా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అవేవి లేవా? లేవు, రావు, ఓన్లీ వెజ్. వెజ్ అయినా పర్లేదు. పన్నీర్ బటర్ మసాలా, ఆలూ కుర్మా, మష్రూమ్ కర్రీ. ఓ ఓ ఓ. మీ ఇంట్లో తినడానికి వస్తే అరడజన కూరలు, అడ్డమైన పేర్లు, అడ్డమైన వంటలు అన్నీ డైనింగ్ టేబుల్ మీద పేర్చి వడ్డించే కథలు ఇక్కడ నడవ్వు, జరగవు. తెచ్చిందే వండుకోవాలి, వడ్డించుకుందే తినాలి. పప్పు ఉంటే దాంట్లో పచ్చడి కాంబినేషన్, కూరుంటే అందులో రసం కాంబినేషన్, అంతే. ఓన్లీ పప్పు, పచ్చడి, కూర, రసమా? ఇదే మెన్యూ రా బాబు. వింటుంటేనే మంటలెక్కుతుంది. తింటే ఇంకెలా ఉంటుందో. ఇట్స్ ఓకేలే. కారం. అత్తయ్య ఇదేం పప్పు ఇంత కారం ఉంది? రాయలసీమ స్పెషల్ వదినా, పచ్చిమిర్చి పప్పు. అన్నయ్యకి చాలా ఇష్టం. ఏంటి మిర్చితో పప్పా? ఓ గాడ్. మిర్చితో పప్పు కాదు పాప, పప్పులో పచ్చిమిర్చి వేస్తారు. అమ్మో, ఒక్క పప్పు ఇంత కారవా? నేనెప్పుడు తినలేదు. ఇప్పుడు నుంచి రోజూ తింటావులే. అవును పాప, మీ ఒంట్లో కావరం ఎక్కువ, మా వంటల్లో కారం ఎక్కువ. అత్తయ్య ఈ పప్పు నాకు వద్దత్తయ్య. ఈ కారం నా వల్ల కావట్లేదు. పప్పొద్దు అంటే పచ్చడే గతి. అది ఇంకా కారంగా ఉంటుందమ్మా. హా? హా? మా ఇంట్లో ఈ కాస్త కారమే తినలేని దానివి కాపురం ఏం చేస్తావు? కామ్గా వెళ్ళిపో పాపా. వెంకీ, ఏం మాటలు నాన్న అవి? కారం కదా, నేను తింటా. మీలాగే ఏ ఇబ్బంది లేకుండా తింటాను, చూస్తూ ఉండు.
చూడు తినేసా. అదేంటన్నయ్యా వదిన అంత కారం తినేసింది? దాని ఈగో హట్ అయ్యి రెచ్చిపోయి తినేసింది. అరిస్తే పరుగు పోతుందని బెడ్రూంలోకి దూరింది. నాకు తెలిసిప్పుడు అది నాన్న వెంకీ, పాపం మ్యాగీ కారం తిని ఎలా తట్టుకుంటుందో ఏంటో. నేను కొంచెం పాలు కల్పిస్తాను, నువ్వు తీసుకెళ్ళివ్వు. ఏం కాదమ్మా. అలా అనకూడదు వెంకీ, నువ్వు త్వరగా తిను, నేను పాలు కల్పిస్తాను. అయ్యో, ఏంటది? పాలు. వావ్, జస్ట్ వావ్. బెడ్రూమ్ లోకి భర్త కోసం భార్య పాల గ్లాస్ తో రావడం రొటీన్, కానీ భర్త ఇలా నీలా ఈ వైఫ్ కోసం పాల గ్లాస్ తో రావడం అద్భుతం బావా. ఇది హిస్టరీ. ఇక నుంచి నువ్వు ఇదే ఫాలో అయిపో. జనం కూడా నిన్నే ఫాలో అయ్యేలా నేను ట్రెండ్ సెట్ చేస్తాగా. ఎలాగెలగెలగా